గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ముందుగా మీ అందరికీ మెనీ థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజుతో మన ఛానల్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్ పెట్టి 6 years అవుతుంది. నేను కూడా మర్చిపోయాను, నా బర్త్డేలు వెడ్డింగ్ డేలు కూడా మర్చిపోతుంటాను. కానీ తారకేష్ అని శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామంలో ఒక క్రికెట్ ఫ్యానటిక్ ఉన్నాడు. మన ఛానల్ పెట్టాక నాకు అతను పరిచయం అయ్యాడు, చాలా క్లోజ్ అయ్యాడు. అతను క్రికెట్నే శ్వాసిస్తూ ఉంటాడు. ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్ టైప్ అనమాట. అతనికి ఫినామినల్ మెమరీ కూడా ఉంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ అతను మర్చిపోడు. అతను నాకు నిన్నే క్విజ్ పెట్టాడు, నాకు అస్సలు గుర్తులేదు రైట్ నైట్. కానీ అతనే మళ్ళీ ఆన్సర్ కూడా అతనే చెప్పాడు. ఇవాళతో మీ ఛానల్ పెట్టి 6 ఏళ్ళు. ఎస్ కరెక్ట్. ఈ రోజున సరిగ్గా 6 ఏళ్ళ క్రితం 2019లో నేను ఛానల్ స్టార్ట్ చేసి సరదాగా స్టార్ట్ చేశాను. ఏం లేదు, అక్కడ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. లక్కీలీ మై డాటర్, ఐ హ్యావ్ ట్విన్ డాటర్స్, నాకు ముగ్గురు అమ్మాయిలు, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ట్విన్స్. వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ టైంలో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ చెన్నై. సో వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఒక వీడియో ఏమో మా రెండో అమ్మాయి ఇంట్లో చేశాను, సెకండ్ వీడియో మా మూడో అమ్మాయి ఇంట్లో చేశాను నెక్స్ట్ డే మార్నింగ్. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. వాళ్ళే అది ఛానల్ స్టార్ట్ చేయడము, అన్నీ తమ్నైల్ కూడా పెట్టలేదు. వితౌట్ తమ్నైల్ జస్ట్ స్పోక్ అండ్ జస్ట్ అప్లోడెడ్ ది వీడియో. సో అలాంటి చాలా ప్రిమిటివ్గా చాలా సింపుల్గా స్టార్ట్ చేశాను ఛానల్. అప్పట్లో నేను ఎక్కువ వీడియోలు పెట్టలేదు. 2019లో ఒక 5-6 వీడియోలు పెట్టాను అంతే. బట్ లాక్డౌన్ స్టార్ట్ అయింది 2020లో. అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మీ ఆదరణ పెరగడంతో ఆల్మోస్ట్ డైలీ ఒక వీడియో చేస్తున్నాను. డైలీ వీడియో చేయకపోతే నాకేదో మిస్ అయినట్టుగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు చాలామంది. సో మన అటాచ్మెంట్, మన ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయి చాలామంది ఉండడం నిజంగా గ్రేట్ ఫీలింగ్. సో దట్ కీప్స్ మీ గోయింగ్. మీ ఆదరాభిమానికి వన్స్ అగైన్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఐసీసీ నిబంధనలు చాలా వచ్చినాయి, చాలా కొత్త రూల్స్ వచ్చినాయి. అవన్నీ మీకు మొత్తం చెప్పడం కంటే కూడా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్, వాటిలో కూడా బేసిక్ పాయింట్స్ చెప్తాను. ఎందుకంటే చాలా టెక్నికల్గా మనం వెళ్ళిపోతే అది నేను చెప్పినా మీకు అర్థం కాదు, నాకు కూడా కొన్ని అర్థం కాదు. అలాంటప్పుడు అలా కాకుండా మనకి బేసిక్గా తెలిసిన వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా ఉన్నాయి. నేను ఒక 9-10 కొత్త నిబంధనలు, అంటే టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి, వన్డేస్ ఉన్నాయి, T20s ఉన్నాయి, డొమెస్టిక్ మ్యాచ్ల్లో కూడా ఎక్స్పెరిమెంటల్గా ఇంప్లిమెంట్ చేయమండి అని చెప్పి వాళ్ళు ఒక మంచి రూల్ చెప్పారు. అది కూడా చెప్తాను. సో ఎక్కువ డిలే లేకుండా మనం వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఓడిఎస్లో ఒక రూల్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. ఇప్పుడు ఓడిఎస్లో మనకు తెలుసు, ప్రతి ఎండ్ నుంచి ఒక బాల్ యూజ్ చేస్తారు. అంటే బాల్ విల్ బి జస్ట్ 24 ఓవర్ ఓల్డ్. అంటే 50 ఓవర్ మ్యాచ్లో ఓడిఎస్లో ఒక సైడ్ నుంచి ఒక బాల్, ఇంకో సైడ్ నుంచి ఇంకో బాల్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వైట్ బాల్ యూజ్ చేస్తారు కాబట్టి వైట్ బాల్ తొందరగా మాసిపోతుంది. సో బ్యాట్స్మెన్కి సైడ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకప్పుడు ఒకటే బాల్తో 50 ఓవర్లు ఆడించేవారు. అప్పుడు బౌలర్స్కి రివర్స్ స్వింగ్ దొరికేది. స్పిన్నర్స్ కూడా ఏంటంటే బాల్ మెత్తబడి స్పిన్నర్స్ కూడా కొంత గ్రిప్ చేయడానికి బాగుండేది. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాట్స్మెన్ ఈజీగా కొట్టకుండా ఉండడానికి వీలే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే 25 ఓవర్ ఓల్డ్ బాల్ కాబట్టి బాల్ హార్డ్గానే ఉంటుంది. లాస్ట్ ఓవర్లో కూడా బ్యాట్స్మెన్ బ్రహ్మాండంగా పండగ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక రూల్ చేంజ్ ఏం చేశారంటే, మీకు 34 ఓవర్స్ వరకు ఇలాగే రెండు వైపులా రెండు బాల్స్ ఉంటాయి. అంటే 17 ఓవర్స్ ఆ రెండు బాల్స్ యూజ్ చేస్తారు. 34 ఓవర్స్ తర్వాత ఏం చేస్తారంటే మీకు ఒకటే బాల్ యూజ్ చేస్తారు. అది ఏ బాల్ యూజ్ చేయాలనేది ఫీల్డింగ్ సైడ్ డిసైడ్ చేస్తుంది. ఫీల్డింగ్ సైడ్ వాళ్ళు మాకు ఈ పలాని బాల్ కావాలి, ఆ రెండు బాల్స్లో, అంటే రెండు బాల్స్ ఉంటాయి కదా. సో ఆ మిగిలిన 16 ఓవర్, ఆఖరి 16 ఓవర్లో మాత్రం ఫీల్డింగ్ సైడ్ ఒక బాల్ని సెలెక్ట్ చేసుకుని, ఆల్రెడీ యూజ్డ్ బాల్, ఆ మ్యాచ్లో ఆల్రెడీ యూజ్ చేసిన బాల్ని సెలెక్ట్ చేసుకుని ఒకే బాల్తో లాస్ట్ ఓవర్స్, దానిలో రివర్స్ స్వింగ్ అవుతుంది. డెఫినెట్గా బ్యాట్స్మెన్కి తక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. చాలా మంచి రూల్. ఎప్పటి నుంచో చాలామంది అడుగుతారు, ఒక బాల్తోనే ఆడించండి అంటారు. ఒక బాల్తో ఆడిస్తే ఏంటంటే బాల్ తొందరగా మాసిపోయి, వైట్ బాల్ కదా అది, గ్రౌండ్కి తగిలి తర్వాత అవుట్ఫీల్డ్లో వెళ్ళి తొందరగా మాసిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి 34 ఓవర్స్ వరకు రెండు బాల్స్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ డిఫరెంట్ బాల్స్ యూజ్ చేస్తారు. సెకండ్ ఏంటంటే, టెస్ట్ మ్యాచ్ల్లో కూడా స్టాప్ క్లాక్ అనేది పెట్టారు. మనం ఆల్రెడీ మొన్న జరిగిన ఇండియా టెస్ట్ మ్యాచ్లో చూసాం. WTC సైకిల్తో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇండియా జరిగిన టెస్ట్ మ్యాచ్లో లేట్ చేసినప్పుడు ఎంపైర్ ఫీల్డింగ్ సైడ్కి వార్నింగ్ ఇవ్వడం చూసాం. దీని ప్రకారం ఏంటంటే, వన్డేల్లో T20sలో ఆల్రెడీ రూల్ అమల్లో ఉంది. ఓవర్కి మధ్య 1 minute కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. 60 seconds మించి గ్యాప్ ఉండకూడదు. ఉంటే గనక 2 వార్నింగ్స్ ఇస్తారు. 2 సార్లు అలాంటి వైలేట్ చేస్తే 1 minute కంటే దాటి మీరు ఎక్కువ టైం తీసుకుంటే 2 వార్నింగ్స్ ఇస్తారు. థర్డ్ వార్నింగ్ అనేది ఎలా ఉంటుంది, థర్డ్ టైం కూడా మీరు అదే పని చేస్తే
మీకు 5 పెనల్టీ రన్స్ లాస్ అయిపోతుంది. అంటే అవతల టీంకి బ్యాటింగ్ టీంకి 5 పెనల్టీ రన్స్ ఇస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఎందుకంటే మామూలుగా బౌలింగ్ చేంజ్ అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటారు బ్యాట్స్మెన్ కెప్టెన్. ఏంటంటే సేమ్ బౌలర్ ఉంటే ఫీల్డ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, 1-2 మార్కులు ఉంటాయి. కానీ బౌలింగ్ చేంజ్ చేసినప్పుడు కొత్త బౌలర్ వచ్చిన ఒక ఫాస్ట్ బౌలర్ ప్లేస్ స్పిన్నర్ వచ్చాడు అనుకోండి, ఎక్కువ టైం తీసుకున్నారు. అలాగే కొత్త బౌలర్తో కెప్టెన్ చాలాసేపు మాట్లాడడం, సో ఇలాగ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా టెస్ట్ మ్యాచ్లు కూడా గ్యాప్ అనేది ఓవర్కి మధ్య గ్యాప్ని తగ్గించడం కోసం ఈ కొత్త రూల్ పెట్టారు. దీనికి ఏంటంటే 80 ఓవర్ల వరకు, అంటే మళ్ళీ నెక్స్ట్ న్యూ బాల్ తీసుకునే వరకు మీకు ఆ 2 వార్నింగ్స్ అప్లై అవుతాయి. 80 ఓవర్స్ తర్వాత ఈ ఎన్ని వార్నింగ్స్ అనేవి పోతాయి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడి నుంచి వార్నింగ్ నెంబర్ 1, వార్నింగ్ నెంబర్ 2, అంటే 81st ఓవర్ నుంచి మళ్ళీ మీకు కొత్తగా వార్నింగ్ స్టార్ట్ అవుతాయి. అంటే 80 ఓవర్స్ వరకు మీరు 2 సార్లు మీరు అది వైలేట్ చేయొచ్చు. మూడోసారి చేస్తే 80 ఓవర్స్ లోపల మీకు 5 పెనల్టీ రన్స్ మీకు లాస్ అవుతాయి. అవతల టీంకి పెనల్టీ రన్స్ ఇచ్చేస్తారు, 5 రన్స్ వాళ్ళ ఖాతాలో చేరుతాయి. అది టెస్ట్ మ్యాచ్ సంబంధించిన ఇంపార్టెంట్ రూల్. ఫీల్డింగ్ సంబంధించి ఒక రూల్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఐసీసీ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అదేంటంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీకు 2 ఏళ్ల క్రితం బిగ్ బాస్ అంటున్నా బిగ్ బ్యాష్ లీగ్లో మైకెల్ నెస్సర్ అని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ క్యాచ్ పట్టున్నాడు బౌండరీ లైన్లో. అతను ఏం చేశాడంటే బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే అతని మొమెంటం అతన్ని బయటికి తీసుకెళ్ళిపోతుంది. ఆ ఊపులో అతను బౌండరీ లైన్ దాటిపోతాడు. బాల్ గాల్లోకి ఎగరేసి బౌండరీ లైన్ దాటి వెళ్ళి ఆ బాల్ని పట్టుకొని మళ్ళీ బౌండరీ లైన్ ఎగరేసి మళ్ళీ లోపలికి వచ్చి పట్టుకోలేదు. అతను వాజ్ స్టిల్ అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ ఆఫ్ ప్లే, బౌండరీ లైన్ బయట ఉన్నాడు. కానీ ఏం చేశాడంటే గాల్లోకి ఎగిరి ఆ బాల్ నేలను టచ్ అయ్యే లోపల దాన్ని టాస్ చేశాడు. అంటే టాస్ చేసి మళ్ళీ థర్డ్ టచ్లో బాల్ని ఫీల్డ్ ఆఫ్ ప్లేలో ఎంటర్ అయి పట్టుకున్నాడు. అంటే ఇక్కడ జరిగిన తేడా ఏంటంటే, మామూలుగా సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ చూసాం మనం. మామూలుగా జనరల్గా జరిగేది ఏంటంటే ఆ ఊపులో బయటకు వెళ్ళిపోతున్న ఫీల్డర్ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా పైకి స్ట్రైట్గా వేస్తాడు. స్ట్రైట్గా గాల్లోకి ఎగరేస్తాడు, టాస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఫీల్డ్ ఆఫ్ ప్లేలోనే ల్యాండ్ అయ్యి అప్పుడు తీసుకుంటాడు క్యాచ్, లేకపోతే ల్యాండ్ అయ్యే పనిలో తీసుకుంటాడు. అది జనరల్గా జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే అతను సెకండ్ టచ్ అనేది స్టిల్ అవుట్ సైడ్ ది లైన్ ఆఫ్ ది బౌండరీ లైన్లో కూడా, బట్ అతని కాళ్ళు హిస్ ఫీట్ వాజ్ నాట్ ఇన్ టచ్ విత్ ది గ్రౌండ్. అతని కాళ్ళు నేలను తాకట్లేదు, కాళ్ళు కూడా గాలిలో ఉండగా అతను బాల్ని ఎగరేసి మళ్ళీ వచ్చి థర్డ్ అటెంప్ట్లో విత్ ఇన్ ద బౌండరీ లైన్ పట్టుకున్నాడు. ఇది అప్పటి ఎంసీసీ రూల్స్ ప్రకారం కరెక్ట్. దాని మీద చాలా డిస్కషన్ వచ్చింది, ఎన్నిసార్లు చేయొచ్చు. సో అది ఇప్పుడు అలా సాధ్యం కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు లోపలికి వచ్చిన తర్వాత మీరు బాల్ని మళ్ళీ సెకండ్ టచ్ చేసిన తర్వాత మీరు ల్యాండ్ అయ్యేది ఎక్కడ అవ్వాలి, మీరు విత్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లేనే, అంటే బౌండరీ లైన్ లోపలే మీరు ల్యాండ్ కావాలి. బౌండరీ లైన్ బయట ఉండి ల్యాండ్ అయ్యి నేను బాల్ని మాత్రం ఎగరేసాను గాల్లో, బాల్ని నేను సెకండ్ టచ్ చేసినప్పుడు నా కాళ్ళు నేలను తాకట్లేదంటే ఇప్పుడు కుదరదు. ఆ రూల్ మీకు అర్థమైంది అనుకుంటాను. సెకండ్ టచ్ అప్పుడు కూడా అతను ల్యాండింగ్ అనేది విత్ ఇన్ ద, అంటే సెకండ్ అటెంప్ట్లో అతను క్యాచ్ పట్టుకుంటాడు కదా, ఫస్ట్ అటెంప్ట్లో క్యాచ్ పట్టుకోబోయాడు కానీ బౌండరీ లైన్ బయటకు వెళ్ళిపోతున్నాడు, బాల్ని గాల్లోకి ఎగరేసి మళ్ళీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టుకోవాలి తప్పిస్తే బయట నేను ఆ బాల్ని మళ్ళీ గాల్లోకి ఎగరేస్తాను, నేలను టచ్ చేయకుండా జంప్ చేసి ఎగరేస్తాను, మళ్ళీ లోపలికి వచ్చి పట్టుకున్నారంటే కుదరదు. సో ఈ చేంజ్ అనేది తీసుకొచ్చారు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. సో ఆల్మోస్ట్ హీ వాజ్ అవుట్ సైడ్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లే ఉండి ఒక రూల్ని అడ్వాంటేజ్ తీసుకోవడం అయింది. తర్వాత షార్ట్ రన్, డెలిబరేట్ షార్ట్ రన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్ట్రైక్ అట్టబెట్టుకోవడం కోసం ఒక రన్ వచ్చే దగ్గర 2 రన్ కోసం ప్రయత్నిస్తారు. 2 రన్ రావట్లేదంటే షార్ట్ రన్ చేసి మళ్ళీ సేమ్ బ్యాట్స్మెన్ క్రీస్లోకి వచ్చే ప్రయత్నం చేస్తాను డెలిబరేట్గా. షార్ట్ రన్ అనేది కొన్నిసార్లు పొరపాటున, షార్ట్ రన్ అంటే మీకు తెలుసు కదా, మీరు ఆ 22 yards పరిగెట్టినప్పుడు ఆ పాపింగ్ క్రీస్ని దాటి లోపలికి వెళ్ళి మళ్ళీ సెకండ్ రన్ కోసం రావాలి. కానీ ఆ పాపింగ్ క్రీస్ మీరు దాటకుండా, అది బ్యాట్ అయినా పెట్టకుండా, అక్కడ బ్యాట్ అయినా క్రీస్ లోపలికి పెట్టి ఆ తర్వాత సెకండ్ రన్ పరిగెత్తాలి. అలా కాకుండా మీరు ఆ లోపలే పాపింగ్ క్రీస్ కంటే ముందే మీరు వెనక్కి వచ్చేస్తే, మీరు దాన్ని దాటకుండా వెనక్కి వస్తే షార్ట్ రన్ డెలిబరేట్గా చేస్తారు. కానీ స్ట్రైక్ అట్టే పెట్టుకోవడం కోసం, తమ దగ్గర పెట్టుకోవడం కోసం కొన్నిసార్లు డెలిబరేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ షార్ట్ రన్కి 5 పెనల్టీ రన్స్ అనేది పెడుతున్నారు. అంతేకాకుండా షార్ట్ రన్ డెలిబరేట్గా చేశారని అంపైర్లు కానీ భావిస్తే ఏ బ్యాట్స్మెన్ స్ట్రైక్లో ఉండాలనేది ఫీల్డింగ్ సైడ్ డిసైడ్ చేస్తుంది. అంటే ఒక టైల్ ఎండర్, ఒక మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు అనుకోండి,
అతన్ని కాకుండా టైలర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డెలిబరేట్గా అంటే రూల్స్ని బెండ్ చేసి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం ముఖ్యంగా మనకి T20స్లో ఓడిఐస్లో ఉంటాయి కదా అలాంటిది, అదొకటి. తర్వాత డిఆర్ఎస్లో కూడా ఒక కీలకమైన మార్పు వచ్చింది. మనకి ఎక్కువగా ఎంపైర్స్ కాల్లో అనేది చాలా ఉసురుమన్న బౌలర్స్ చూస్తున్నాం మనం. దానికి ఏంటంటే గతంలో మీకు ఆ వికెట్ జోన్ అనేది అంటే 3 స్టంప్స్ ఉంటాయి కదా, దాంట్లో ముఖ్యంగా ఆఫ్ స్టంప్ అండ్ లెగ్ స్టంప్లో వికెట్ జోన్ అనేది సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ ఆర్ సెంటర్ పాయింట్ ఆఫ్ ది లెగ్ స్టంప్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మొత్తం స్టంప్స్ ఉన్న ఏరియా మొత్తాన్ని కూడా వికెట్ జోన్గా పరిగణిస్తున్నారు. దానివల్ల ఇప్పటికీ ఎంపైర్స్ కాల్ ఉంటుంది, కానీ మీకు ఆ ఏరియా అవుట్ అయ్యే ఏరియా పెరుగుతుంది ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎందుకంటే 50% ఆఫ్ ది బాల్ 50% లోపలికి ఉండాలి స్టంప్స్కి తగలాలనే విషయంలో ఇప్పుడు ఒక ఎడ్జ్ కూడా దానికి అది పనికి వస్తుంది. అంటే కొంత అడ్వాంటేజ్ అంటే అంపైర్స్ కాల్ ఉన్నా సరే ఎంపైర్స్ కాల్ అనేది ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే ఆ వికెట్ జోన్ అనేది వికెట్స్ ఆ విస్తీర్ణం వెడల్పు అనేది పెరుగుతుంది అనమాట. వెడల్పు పెరుగుతుంది కాబట్టి సెంటర్ పాయింట్ ఆఫ్ ది లెగ్ స్టంప్ ఆర్ ఆఫ్ స్టంప్ కాకుండా ఎడ్జ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ ఎడ్జ్ ఆఫ్ ది లెగ్ స్టంప్ అనేది అక్కడి నుంచి దాని నుంచి 50% లోపలికి ఉందా లేదని కౌంట్ చేస్తారు. అంటే కొంత మేరకు కొన్ని మిల్లీమీటర్ల చాలా క్రికెట్ ఈజ్ అ గేమ్ ఆఫ్ మిల్లీమీటర్స్ అనుకుంటాం కదా మనం, ఆ అడ్వాంటేజ్ అనేది దొరుకుతుంది. సో వికెట్ జోన్ అనేది ఇప్పుడు డిఆర్ఎస్ కోసం దాన్ని పెంచి అవుట్లైన్ ఆఫ్ ది స్టంప్స్ అంటే స్టంప్స్ ఎడ్జ్ బాగా అవుట్లైన్ ఆఫ్ ది స్టంప్స్ ఈజ్ ది వికెట్ జోన్ ఇప్పుడు, అంతేగాని సెంటర్ పాయింట్ ఆఫ్ ది లెగ్ స్టంప్ ఆర్ ఆఫ్ స్టంప్ కాదు. అది మరొక మార్పు. కన్కషన్ సబ్ విషయంలో కూడా ఒక ఇంపార్టెంట్ చేంజ్ అనేది మనకి కనిపిస్తుంది. గతంలో ఏంటంటే కన్కషన్ సబ్ ఎవరైనా తీసుకోవచ్చు, ముఖ్యంగా హోమ్ టీమ్కి అడ్వాంటేజ్ ఏముంటుందంటే చాలామంది మీకు నెట్ బౌలర్స్ కానీ ఎవరి నుంచైనా తీసుకుంటారు హోమ్ టీంలో. ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్ అయితే మీరు పలాని 16 మంది మా టీంలో ఉన్నారని చెప్పాలి, కానీ మిగతా సందర్భాల్లో మీరు ఎవరినైనా మీ టీంలో చేర్చు, హోమ్ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరినైనా తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ప్లేయర్స్ని మాత్రమే మీరు నామినేట్ చేయాలి, డెసిగ్నేట్ చేయాలి, వీళ్ళే మా కన్కషన్ సబ్స్టిట్యూట్, మీ రిజర్వ్ ప్లేయర్స్లో వీళ్ళు మాత్రమే అని చెప్తారు. దానివల్ల ఏంటి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోకుండా అనిపిస్తుంది. ఇప్పటికీ లైక్ ఫర్ లైక్ అనే విషయంలో మ్యాచ్ రిఫరీ డెసిషన్ ఫైనల్ అవుతుంది. మ్యాచ్ రిఫరీ ఈ ప్లేయర్ ఆ ప్లేయర్కి లైక్ ఫర్ లైకా కాదా, సిమిలర్ స్కిల్ సెట్ ఉన్నవాడు లేదన్నది ఆ విషయంలో గ్రే ఏరియా కంటిన్యూ అవుతుంది. బట్ కన్కషన్ సబ్ విషయంలో దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేశారు. ఇంకోది ఏంటంటే ఇక్కడ కన్కషన్ సబ్ విషయంలో ఎవరైనా ఒక ప్లేయర్ కన్కషన్ ఉండడం వల్ల అతను మ్యాచ్కి దూరం అయ్యాడు, అతని ప్లేస్లో ఇంకొని తీసుకున్నారు అనుకోండి, ఆ కన్కషన్కి గురైన ప్లేయర్ వారం రోజుల పాటు ఎలాంటి మ్యాచ్లు ఆడకూడదు. మామూలుగా కన్కషన్ అని పేరు చెప్పేసి సబ్స్టిట్యూట్లు మార్చేసుకుంటున్నారు, కానీ నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఆడేస్తారు. 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అతను నెక్స్ట్ మ్యాచ్ ఆడేస్తున్నాడు. అలా కాకుండా అతను ఆరోగ్య రీత్యా కూడా మంచిది. ఒకసారి ఎవరికైనా తలకి ఇంజరీ అయితే ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోవడం ముఖ్యం. అందుకని వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి. వారం రోజుల తర్వాత అతను ఈ షుడ్ నాట్ ప్లే ఎనీ మ్యాచ్ అనే అది ఆ రూల్ కూడా పెట్టారు. తర్వాత ఇంకోటి అంటే వైట్ బాల్ విషయంలో చాలా గ్రే ఏరియా అయిపోయింది మధ్య. ఎందుకంటే T20స్లో వన్డేస్లో వైట్ బాల్ బ్యాట్స్మెన్ కదిలిపోతున్నాడు, షఫుల్ అవుతున్నాడు. కొన్నిసార్లు బ్యాట్స్మెన్ బౌలర్ బాల్ వేయకముందే షఫుల్ అవుతాడు, కొన్నిసార్లు బాల్ వేసిన తర్వాత షఫుల్ అవుతాడు. ఆఫ్ సైడ్ కానీ లెగ్ సైడ్ కానీ చాలా ఎగ్జాగరేటెడ్ మూవ్మెంట్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఏం చెప్పారంటే క్లియర్గా అట్ ది పాయింట్ ఆఫ్ డెలివరీ టైంలో అతని ఫీట్ ఎక్కడ ఉన్నాయి, అతని కాళ్ళు ఎక్కడ ఉన్నాయి అనేది దాని ఆధారంగానే. ఎందుకంటే మీకు వైడ్ లైన్ ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్ స్టాన్స్ని బ్యాట్స్మెన్ పొజిషన్ బట్టి మారుతుంటుంది. బ్యాట్స్మెన్గా పూర్తిగా ఆఫ్ సైడ్ జరిగిపోయాడు అనుకోండి, వైడ్ లైన్ కూడా దాంతోపాటు జరిగిపోతుంది. అలా కాకుండా ఈసారి మీరు ఎప్పుడైతే బౌలర్ బాల్ వేసే టైంకి అప్పటికే బ్యాట్స్మెన్ మూవ్ అయితే దాన్ని బట్టి వైడ్ లైన్ జరుగుతుంది. సో అట్ ది పాయింట్ ఆఫ్ డెలివరీ క్లారిటీ ఇచ్చారన్నమాట. అట్ ది పాయింట్ ఆఫ్ డెలివరీ ఎంపైర్స్ చాలా ఇంటర్ప్రిటేషన్లో చాలా రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. సో పాయింట్ ఆఫ్ డెలివరీ అప్పుడు ఎక్కడ ఉన్నాడు, అతని ఫీట్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి వైడ్ లైన్ అనేది డిసైడ్ అవుతుంది. అది వైడ్ లైన్ విషయంలో ఓడిఐస్లో T20స్లో వచ్చిన మార్పు. అలాగే మీకు T20స్లో ఒక కీలకమైన మార్పు పవర్ ప్లే విషయంలో వచ్చింది. అదేంటంటే పవర్ ప్లేలో ఇదివరకు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ని వర్షం వల్ల 11 ఓవర్లు కుదించారు అనుకోండి, 11 ఓవర్లు కుదిస్తే మీకు పవర్ ప్లే ఎంత ఉండేది, 3 అవర్స్ ఉండేది. కానీ యాక్చువల్గా పవర్ ప్లే అనేది 30% ఆఫ్ ది మ్యాచ్ ఉండాలి. అంటే మీకు 20 ఓవర్ల మ్యాచ్లో 6 ఓవర్లు 30%. ఇప్పుడు క్లియర్గా 30% అనేది తీసుకుంటున్నారు. గతంలో అంటే నియరెస్ట్ ఓవర్కి తీసుకున్నారు, నియరెస్ట్ ఓవర్కి తీసుకుని చేసేవారు. నేను చెప్పినట్టుగా 11 ఓవర్స్ అయితే 3 ఉంటుంది. కానీ ఇప్పుడు 11 ఓవర్స్కి మ్యాచ్ రెస్ట్రిక్ట్ అయితే, 11 ఓవర్సే సైడ్ రెస్ట్రిక్ట్ అయితే పవర్ ప్లే విల్ బీ దేర్ ఫర్ 3.2 ఓవర్స్. అంటే
ఒకే ఓవర్లో మధ్యలో మళ్ళీ పవర్ ప్లే అంటే మీరు ఫీల్డ్ స్ప్రెడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 3 ఓవర్స్ కాకుండా ఇప్పుడు 3.2 ఓవర్స్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ డెలివరీస్ కౌంట్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఓవర్స్ కాదు. అంటే ఇది గతంలో ఏంటంటే ఓవర్ల ప్రకారం పవర్ ప్లే ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా దాని ప్రకారం మారుస్తారన్నమాట. ఇప్పుడు 8 ఓవర్స్ గేమ్ అనుకోండి. గతంలో 2 ఓవర్సే ఉండేది. 8 ఓవర్స్ గేమ్ అయితే పవర్ ప్లే 2 ఓవర్స్కి అప్లై అయ్యేది. ఇప్పుడు 2.2 ఓవర్స్కి అప్లై అవుతుంది. 2.2 ఓవర్స్కి అప్లై అవుతుంది. ఆ రకంగా మీకు ఎక్స్ట్రా పవర్ ప్లే అనేది బ్యాట్స్మెన్కి అది బ్యాటింగ్ టీంకి అడ్వాంటేజ్గా ఉండే ఒక రూల్ ఒకటి పెట్టారు. ఇంకా ఇవి కాకుండా డొమెస్టిక్లో ఒక ఇంపార్టెంట్ రూల్ తీసుకొచ్చారు. డొమెస్టిక్లో తీసుకొచ్చే రూల్ ఏంటంటే మీరు ఒక సబ్స్టిట్యూట్ ఫీల్డర్ని సీరియస్ ఇంజరీ, ఎక్స్టర్నల్ ఇంజరీ అని వాళ్ళు అనలేదు మాట. అంటే మీకు ఇంజరీ కన్ఫర్మ్ కావాలి. ఒక ప్లేయర్కి సీరియస్ ఇంజరీ అయిందని భావిస్తే, మ్యాచ్ రిఫరీ అండ్ అంపైర్స్ భావిస్తే, డొమెస్టిక్ వరకే అతన్ని మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కన్కర్షన్ లాగా అతని ప్లేస్లో మరొక ప్లేయర్ని తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది గతంలో ఎప్పుడు లేదు. ఫుట్బాల్ లాంటి చోట్ల ఉన్న రూల్ అన్నమాట ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆ ఎక్స్టర్నల్ ఇంజరీ అది ఎంత సీరియస్ ఇంజరీ అనేది అది అంపైర్స్ మ్యాచ్ రిఫరీ డిసైడ్ చేస్తారు బహుశా. సో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ రూల్గా ఇది స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు డెలిబరేట్గా మీరు సెలైవా కనుక బాల్కి రాస్తే, మీ నోట్లో లాలాజలం కనుక రాస్తే దానికి అప్పుడు బాల్ మార్చడం అనేది ఇప్పుడున్న రూల్. కానీ ఇప్పుడు ఏంటంటే బాల్ అయితే మార్చరు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని టీమ్స్ ఏం చేస్తున్నాయంటే బాల్ మార్చుకోవాలంటే డెలిబరేట్గా దానికి ఉమ్మి రాస్తున్నారు. అలా అసలు ఎలా చేయాల్సింది సెలైవా ఎలా చేస్తే బాగుంటుంది, లైక్ ఇన్ ఐపీఎల్ చేస్తే బాగుంటుంది, తప్పే ఉంది. ఇప్పుడు కోవిడ్ ప్రోటోకాల్స్ లేవు కదా, కానీ ఇప్పటికీ అలా చేయట్లేదు వాళ్ళు. చేయకుండా ఏంటంటే బాల్ మార్చినప్పుడు మరి మీరు అది అన్సేఫ్ కాదు, అది హైజెనిక్ కాదని, హైజెనిక్కే అని భావిస్తున్నప్పుడు మరి ఎందుకు బాల్ సెలైవా ఎలా చేస్తే బాగుంటుంది కదా, దానివల్ల రివర్స్ స్వింగ్ అవుతుంది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మామూలుగా చెమట రాస్తే బాల్కి ఆ స్టికీనెస్ ఉండదు, దానివల్ల మీకు రివర్స్ స్వింగ్ రాదు. అలా కాకుండా మీరు అప్లై చేస్తే మీకు డెఫినెట్గా బెటర్ బెనిఫిట్ వస్తుంది. బట్ అదైతే ఇది యాక్సెప్ట్ చేయకుండా బాల్ మార్పు అనేది మాత్రం మార్చడం అనేది చేస్తున్నాం. ఇలాంటి కొన్ని రూల్స్ మనకి కనిపించినాయి. ఇంకా చాలా రూల్స్ అవన్నీ నేను చెప్పట్లేదు. సౌరవ్ గంగూలీ ఐసీసీ టెక్నికల్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ సౌరవ్ గంగూలీ ఈ రూల్స్ చేశారు. ఆల్రెడీ టెస్ట్ WTC సైకిల్ స్టార్ట్ అయిన టెస్టులు ఇవి అమల్లో ఉన్నాయి. మనకి లిమిటెడ్ ఓవర్స్లో మనకి శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి. 6 months చూస్తారు, తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే 6 months అనేది ఒక ట్రయల్ పీరియడ్గా పెట్టుకున్నారు. సో అది అబౌట్ రూల్స్. నేను మీకు క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను దానికి అక్కడ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.